హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి1 ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. మరి ఈ అడ్మిట్ కార్డ్స్ ఆర్ హాల్ టికెట్స్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. సో ఆల్రెడీ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ అలానే సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నారు మీరు 5 days బ్యాకే. మరి ఎగ్జామ్కి 4 రోజుల ముందు ఈ అడ్మిట్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇంకొక 4 రోజుల్లో అనగా నవంబర్ 25వ తేదీ నుంచి ఆర్ఆర్బి ఏఎల్పి సిబిటి1 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ 1 ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఇవాళ మనకు రిలీజ్ చేసింది రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు. మరి ఆల్ టికెట్ని అఫిషియల్గా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో మీకు ఈ వీడియోలో చూపిస్తాను. మరి డౌన్లోడ్ చేసుకోవడంలో ఎవరైనా ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నట్టయితే కింద కామెంట్స్ ద్వారా తెలియజేయండి. సో ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సినటువంటి అఫీషియల్ పేజ్ అండి, ఇది ఆర్ఆర్బి పేజ్. సో ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ నెంబర్ మీ యొక్క ఇన్ఫర్మేషన్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్లో కానీ లేదంటే మీ మొబైల్కి కానీ మెయిల్కి కానీ వచ్చి ఉంటుంది. అలానే అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడు కూడా ఈ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత డేట్, మంత్, ఇయర్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ని డేట్, మంత్, ఇయర్ ఈ ఫామ్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ క్యాప్చా ఇచ్చి ఉంటారు. ఈ క్యాప్చాను మొత్తం ఇక్కడ టైప్ చేయాలి. సో అన్ని నెంబర్సే ఉంటాయి. నెంబర్స్ టైప్ చేసి లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అడ్మిట్ కార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు డౌన్లోడ్ లేదా ప్రింట్ తీసుకోవచ్చు. సో ప్రింటర్ కనెక్షన్ ఉంటే డైరెక్ట్గా ప్రింట్ తీసుకోవచ్చు, లేదు మీ మొబైల్లో అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం కంపల్సరీ మీకు హార్డ్ కాపీ ఉండాలనగా డౌన్లోడ్ చేసుకున్నది ప్రింట్ తీసుకొని మాత్రం కంపల్సరీ వెళ్ళాలి. అక్కడ మీకు ఎటువంటి ప్రింట్ తీయడం కానీ లేకుంటే సెల్ చూపిస్తే ఓకే చేయడం కానీ ఉండదు. కంపల్సరీ హార్డ్ కాపీ ఉండాలి. దాంతోపాటుగా ఒక ప్రూఫ్, ఆధార్ కార్డు కానీ లేదంటే ఓటర్ కార్డు కానీ మీ యొక్క అడ్రస్ ప్రూఫ్ అయితే ఒకటి ఉండాలి, ఐడెంటిఫికేషన్ ప్రూఫ్ అనేది. అలానే మీకు వాచెస్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఎటువంటివి కూడా అలో చేయరు. ఇంకా చాలామంది పెన్నులు, పెన్సిల్ కానీ పేపర్లు కానీ తీసుకెళ్తూ ఉంటారు, వాటిని కూడా అలో చేయరండి. సో ఇది కంప్లీట్గా ఆన్లైన్ ఎగ్జామ్ అండి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి సో ఎటువంటి పెన్సిల్, పెన్ను అవసరం లేదు. మరి పెన్ ఎప్పుడు అవసరం అవుతుందంటే మీకు రఫ్ వర్క్ కోసం మాత్రం పెన్ను అవసరం అవుతుంది. అది కూడా మీరు బయట నుంచి తీసుకొని వెళ్ళడానికి లేదు. ఎగ్జామ్ సెంటర్లోనే లోపలనే మీకు సిస్టమ్ దగ్గర మీ ఎగ్జామ్ సిస్టమ్ ఉంటుంది. సో ఆ కంప్యూటర్ దగ్గరనే మీకు ఒక రఫ్ పేపరు, పెన్ను అలాట్ చేసి ఉంటారు. వాటిని మళ్ళీ తిరిగి వెళ్ళేటప్పుడు కూడా అక్కడే ఉంచేసి వెళ్ళాలి. సో అలానే మీ యొక్క పర్సులు కూడా అలో చేయరండి. పర్సులను కూడా బయటే పెట్టేసి వెళ్ళాలి. పర్సులు కానీ మొబైల్ కానీ వాటన్నిటిని కూడా మీరు జాగ్రత్తగా బయట ఒక సెంటర్లో పెట్టేసి వెళ్ళండి. అంతేకాకుండా ఎటువంటి వాచెస్, హ్యాండ్ వాచెస్ అనేది అలో చేయరు, రిస్ట్ వాచెస్ అనేది అలో చేయరు. కాబట్టి వీటన్నిటిని గుర్తుపెట్టుకోండి. అలానే అడ్మిట్ కార్డులో ఇన్స్ట్రక్షన్స్ 1-2 సార్లు చదవండి. ప్రింట్ ముందుగానే తీసుకొని పెట్టుకోనండి అండి. అప్పటికప్పుడు టెన్షన్ పడకుండా ఉండండి. టెన్షన్ పడితే ఎగ్జామ్లో కూడా మీరు సరిగా రాయలేరు. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మరి ఈ డౌన్లోడ్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. యొక్క డీటెయిల్స్ ఎంటర్ చేసి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఆల్ ది బెస్ట్.